శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, మాంసాహారము తిని గుడికి వెళ్ళవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు మాంసాహారం తిని గుడికి వెళ్ళకూడదు అని శాస్త్రవచనము, ధర్మవచనం కూడా. ఎందుకు తిని వెళ్ళకూడదు అని అంటే, భగవంతుని యొక్క ఆలయం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. అక్కడ యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది. అలాగే నిత్యము దేవతా అర్చనలు, దైవిక కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి, అంటే మనిషికి పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేసేటటువంటి ఒక ఆలయము అది దేవాలయము. కాబట్టి మన శరీరము శుద్ధిగా లేకుండా మనము అశుభ్రంగా ఉండి మనము ఒక మాంసాహారాన్ని భుజించి గుడికి వెళ్ళడం ద్వారా, అంటే ఇక్కడ వెళితే పాపము అని ఏ శాస్త్రం చెప్పలేదు. కానీ మనము ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడు, అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు శరీరం శుభ్రంతో పాటు అంతర్శుద్ధి కూడా ఉండాలని ఇక్కడ శాస్త్రవచనం తప్ప, కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉంటారు. మన శరీరంలో ఉన్నది కూడా మాంసమే కదా, మనం మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదు, ఇదెక్కడి విచిత్ర న్యాయము అని చెప్పేసి కూడా వితండవాదం చేసేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వితండవాదం చేసేదానికంటే ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారికి చెప్తే అర్థమవుతుంది. కానీ వాదించే వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే వాదనతో గొడవ పెరుగుతుందే తప్ప ఇక్కడ అతనికి సమాధానం అనేటటువంటిది అర్థం కాదు. కాబట్టి అర్థం కానటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ధర్మం మనకు ఒకటి ఆచరింపమని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టింది. ఆ నియమాన్ని గనక మనం ఆచరిస్తే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే, మనము శుచిగా, శుభ్రతగా, అంటే ఆ యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా స్నానం చేసి శుభ్రంగా ఉండి, అంటే శరీరం శుభ్రంగా ఉంటే సరిపోదు, లోపల మనసు శుభ్రంగా ఉండాలి. అలాగే మనం తినేటటువంటి ఆహారం సాత్వికమైనటువంటి ఆహారంగా మనము ఈ యొక్క ఆహార నియమాలను పెట్టుకోవాలి. ఎందుకంటే ఆలయాలకు వెళ్ళేటప్పుడు, అంటే మిగతా రోజులు ఎలాగో తినేటటువంటి వాళ్ళు తింటారు, కనీసం గుడికి వెళ్ళేటప్పుడైనా కూడా అంతర్శుద్ధి, అంటే బాహ్య శుద్ధితో పాటు అంతర్శుద్ధి కూడా ఉండాలి అని చెప్పేసి శాస్త్రవచనము. కాబట్టి అందుకే మాంసాహారం అనేటటువంటిది నిషిద్ధము. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళేటప్పుడు, ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానీ, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ మాంసాహారం నిషిద్ధము అని చెప్పేసి శాస్త్రం, ధర్మం అనేటటువంటిది మనకు నియమింపజేసింది. కనుక మాంసాహారం తిని మనం గుడిలోకి వెళ్ళకూడదు అని ధర్మము. ఎందుకంటే ఆ మాంసం అనేటటువంటిది ఒక జంతువును చంపి దాని యొక్క రక్త మాంసాలను మనం భుజించి వెళ్ళాము అని అంటే అక్కడ పాపాన్ని, అంటే తినడము అది తప్ప, అది ధర్మమా న్యాయమా అనేటటువంటి నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఒక జీవిని చంపి ఆ జీవిని మనం తిని మనం ఒక దేవాలయానికి వెళ్ళాము అంటే అక్కడ భగవంతుడు ఏమని అర్థం చేసుకుంటాడంటే, ఒక జీవిని చంపి తిని నా దగ్గరికి వచ్చాడు ఈ మానవుడు అని చెప్పేసి భగవంతుడు అన్నాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకనే మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, ఎన్నో విధములైనటువంటి వ్యాధులు ఉన్నాయి. దానికి భగవంతుడు ఏమి తినకుండా రావద్దని చెప్పలేదు. సాత్వికమైనటువంటి ఆహారము తీసుకొని రావాలి. లేదా ఒక మనిషి నిలబడాలి అంటే శరీరానికి శక్తి కూడా అవసరమే. ఆ శక్తిని ఇచ్చేటటువంటిది సాత్విక ఆహారం కూడా ఇస్తుంది. అలాంటి సాత్విక ఆహారాన్ని తీసుకొని ఏదో టిఫినో, లేదంటే ఇంత మనకు ఉదయాన్నే లేచినప్పుడు ఏదో ఉప్మానో, లేదంటే ఏదో అటుకులో, ఏదో ఒకటి మనకు తోచినటువంటి, అంటే శరీరం నిలబడాలి కదా, అక్కడి వరకు నడవడానికి శక్తి కావాలి కదా, దానికోసం ఏదైనా తినేసి వెళ్ళవచ్చు తప్ప అందులో ప్రత్యేకంగా మాంసమే తిని వెళ్ళాలి అని చెప్పేసి ధర్మం చెప్పలేదు. అసలు నిజానికి మాంసాహారం భుజించేటటువంటి సమయంలో ఆ రోజున అసలు గుడికే వెళ్ళకూడదు అని చెప్పేసి శాస్త్రం అనేటటువంటి, ధర్మం అనేటటువంటిది మనకు ఒక నియమం పెట్టింది. దీన్ని ఆచరించండి. తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరికీ దొరకాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.